ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ప్రస్తుతం నేను కరీంనగర్లో ఉన్నాను. కరీంనగర్లో ఉదయం నుండే అభ్యర్థుల కంటే ముందుగా అభ్యర్థులు ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, అనుచరులు ఎక్కడైతే పోలింగ్ స్టేషన్లు ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్ల వద్ద సందడిస్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నేను హౌసింగ్ బోర్డు కాలనీ ఉన్నాను. హౌసింగ్ బోర్డు కాలనీ ఇక్కడ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేటువంటి రూటు. ఇక్కడ వెళ్ళే రూట్లో మనం చూసుకోవచ్చు. అక్కడ ఎంట్రన్స్ హౌసింగ్ బోర్డు కాలనీ. అక్కడ నుండి మేము మొదలుకుంటే అక్కడ బీజేపీ, కాంగ్రెస్, అదేవిధంగా ఇతరత్ర అంటే ఏ పార్టీకి అభ్యర్థి ఉంటారో అభ్యర్థులకు చెందినటువంటి కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా ఇండిపెండెంట్ ఉన్నటువంటి అభ్యర్థుల కార్యకర్తలు, అంశాలు చాలా మంది కూడా ఇక్కడ పడిగాపులు పడుతున్నటువంటి సందర్భం నెలకొంది. అయితే మొత్తానికి ఈ రోజు ఉమ్మడి 4 జిల్లాలు అంటే ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లో కొత్త 15 జిల్లాల్లో మొత్తం 56 మంది గ్రాడ్యుయేట్స్ అభ్యర్థులు, అదేవిధంగా 15 మంది టీచర్స్ అభ్యర్థులు ఇందులో నిల్చుంటున్నారు. అయితే కరీంనగర్ లో మొత్తం 103 పోలింగ్ స్టేషన్లు గాను 85 గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అదేవిధంగా టీచర్స్ యొక్క పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇందులో 85 గ్రాడ్యుయేట్ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ లో 71,545 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వేయనున్నారు. అదేవిధంగా ఈ టీచర్స్ సంబంధించినటువంటి అందులో 4,305 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వేసేందుకు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం నేను ఈ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నాను. ఇక్కడ చాలా మంది కూడా కార్యకర్తలు ఇక్కడ పడిగాపులు పడుతున్న సందర్భం నెలకొంది. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎన్నికల కోడ్ క్రాస్ చేయకుండా ఎన్నికల కోడ్ ఎక్కడైతే పోలింగ్ స్టేషన్ ఉందో దానికి దూరంగా 100 మీటర్ల దూరంగా అవతలనే ఇక్కడ చాలా మంది కూడా ఓటర్లను కలుస్తున్నారు. మొత్తానికైతే ఈ రోజు ఈ ఎన్నికల హడావిడి మొదలైంది. ఉదయం 8 గంటలకు మొదలైనటువంటి ఈ ఎన్నికల సరళి 4 గంటలకు సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. చాలా మంది పోలింగ్ స్టేషన్ లో ఈ 103 పోలింగ్ స్టేషన్ లో అక్కడ ఉన్నటువంటి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ ఇబ్బంది కలగకుండా, అటు ఓటర్లు కావచ్చు, అదేవిధంగా సిబ్బంది కావచ్చు, ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. నిన్న కలెక్టరింగ్ అధికారి పమేలా సత్పతి ఈ ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ అన్ని ప్లేస్లలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల పలు సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే ఈ ఎన్నికల హడావిడి, ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి అయితే కరీంనగర్లో మనకు కొట్టచ్చినట్టు కనిపిస్తుంది. ఉదయం నుండే అటు అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకొని అన్ని 103 పోలీస్ స్టేషన్లో సందర్శిస్తున్నారు, ఓటర్లను కలుస్తున్నారు. అదేవిధంగా కార్యకర్తలు మాత్రం తమ అభ్యర్థుల కోసం అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద పడిగాపులు అయితే పడుతున్న సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.